తప్పైనా గానీ దాన్ని సరి జేసుకోవచ్చు. ముందుగానే ఫుల్‌గా అద్దుకొని బాగా గీయాలంటే గీసామనుకోండి, తప్పు పోయిన తర్వాత మనం ఏం జేయలేమండి. ఒకటి ఎక్కువగా, తక్కువగా వచ్చినా ఏం పర్లేదు. ఎందుకంటే మళ్ళీ అనేది మనం గీసేసుకోవచ్చు. దానిదేం పెద్ద పనేం గాదు. అంటే హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. చున్నీ వేసుకోలేదు అనేసి అనకండి. చున్నీ వేసుకోకపోవడానికి కారణం ఉంది, అంతే చెప్తూ ఉన్నాను. ఎందుకంటే కామెంట్లు పెడతారని భయం. అబ్బా, ఈ మధ్య టెన్షన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అంటే మనకు యూట్యూబ్ లో అనేది ఎవరు పెట్టలేండి, మాక్సిమం ఎవరు పెట్టరు నాకు తెలిసినంతలో. ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అబ్బా వద్దులేండి, దీనిలోనే పెద్ద కష్టం. కానీ అది పక్కన పెడితే నా డ్రెస్ ఎలా ఉంది, బాగుందా? ఈ డ్రెస్ అనేది నేను కోట్ తో కుట్టానండి. కోట్ అంటే కనుక మామూలుగా ఈ ఈ క్లాత్ అనేది ఒక మిడ్డీ మీద కోట్ కుట్టినాను. అది కుచ్చుకుంటుంది. నేను అంటే కొంచెం కుట్టడం అయితే నా సైజే కుట్టాను. కుట్టినా నాకు కొంచెం టైట్ గా అయిపోయింది. క్లాత్ తక్కువగా వచ్చేసి, అది కాక మిడ్డీలు గిడ్డీలు వేసుకుంటే కనుక మా ఆయన తోలు తీస్తాడు కాబట్టి అవి వేసుకోను. కానీ వీడియో కోసం మాత్రం కుట్టాను. కుట్టిన తర్వాత మా పాప వేసుకుంటుందిలే అనేసి ఆమె ఏం చేసిందంటే అసలు వేసుకుంది. కుట్టే ముందు బాగుంది మమ్మీ, కుట్టు కుట్టు వేసుకుంటా అనింది. కుట్టిన తర్వాత నేను వేసుకొని మమ్మీ అని పట్టింది. ఎందుకంటే కుచ్చుకుంటుంది అనేసి. ఇది వచ్చేసి నెట్ క్లాత్ అండి, నేను వేసుకున్నది ఇది నెట్ క్లాత్. నెట్ క్లాత్ కాబట్టి కుచ్చుకుంటుంది, నేను వేసుకోను అంటే కనుక సర్లే అనేసి ఇంకా దాన్ని అలాగే పక్కన పెట్టేశాను. మనము 150 రూపాయలు పెట్టి క్లాత్ కొని పక్కన 10 రూపాయలే పక్కన పెట్టాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచిస్తాము. 150 రూపాయలు పెట్టి కొన్నది పక్కన పెట్టాలంటే ఆలోచించకుండా ఉంటామా అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ అండి. ఇక్కడ కింద ఉన్నది ఈ ప్లెయిన్ శారీకి నేను ఈ ప్లెయిన్ శారీ అయితే కనుక దీనికి జాయిన్ చేసి డ్రెస్ కుట్టుకుంటే చాలా బాగుంటుంది అనుకుని అయితే కనుక డ్రెస్ అయితే కనుక ఎట్టకేలకు కుట్టుకున్నాను, వేసుకున్నాను. చూడ్డానికి చాలా అందంగా కూడా ఉంది. ఇంకా నాకు దీంట్లో ఏదో తక్కువైంది అని అనిపిస్తా ఉంది. ఏం తక్కువైంది అంటే దీని మీద చూడండి, గోల్డ్ కలర్ అయితే కనుక వచ్చేసింది కదా పైన. దీనికి కూడా గోల్డ్ కలర్ పెయింటింగ్ వేస్తే బాగుంటుందేమో కింద బార్డర్ మాదిరి అనేసి అనిపించేసింది. ప్లెయిన్ గా కన్నా కొంచెం మనకు ఈ మధ్య పెయింటింగ్ అనేది వేస్తున్నాం కదా, అది అనేది మనకు ఉపయోగపడుతుంది అని. అంటే పెయింటింగ్ వేస్తున్నాం కదా, దాన్ని దీని మీద కూడా ప్రయోగించినామంటే మనకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది, కొంచెం డ్రెస్ కొత్త లుక్ వచ్చినట్టు ఉంటుంది అనేసి అనిపించేసింది. అందుకోసమే అంటే ఇది అంబ్రిల్లా కటింగే కానీ పెద్దగా లెంత్ అనేది ఎక్కువగా అయితే కనుక ఏం లేదండి. ఈ లెంత్ మాత్రమే ఉంది. ఈ లెంత్ అనేది మనకు ఎక్కువ ఫ్లవర్స్ కూడా పట్టవు. చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది అలా వేసేద్దాము గోల్డ్ కలర్ లో అనుకున్నాను. మన దగ్గర గోల్డ్ కలర్ పెయింటింగ్ కూడా ఉంది. ఇంకొక విషయం ఏందో తెలుసా, ఉండని చెప్తాను కదా. ఇది వచ్చేసి 97 రూపాయలు పడిందండి. మనము పెయింటింగ్ మా పాప బ్రష్లతో అనేది వేస్తూ ఉన్నాను నేను. పెయింటింగ్ అయితే మా పాప బ్రష్లతో, ఆ బ్రష్లతో వేస్తా ఉంటేనక ఆమెవి కొంచెం బాగా లేకుండా ఉంటే బ్రష్ కొనుక్కుందాం అనుకున్నాను. ఇంకా బ్రష్లకు కూడా డబ్బులు పెట్టాలంటే మనం 1-2 సార్లు అనేది ఆలోచించే రకాలము. అలాంటిది దానికి ఏం డబ్బులు పెడతావులే అనేసి అనుకొని అలాగే ఉన్నాను. మనము కొంచెం ఖాళీ దొరికిందంటే ఫ్లిప్కార్ట్లలో వెతుకుతూ ఉంటా. అంటే ఏదో ఒకటి చూస్తా ఉంటాను. రోజు అంటే ఏమంటారు దాన్ని, అదే టైం పాస్ కానట్టుగా అట్లా చూస్తుంటాను. అంత పని పాట లేకుండా ఉన్నదాన్ని అయితే కాదు. ఎందుకంటే టైలర్కి ఏదో ఒక పని ఉండనే ఉంటుంది కాబట్టి కొంచెం దొరికినప్పుడు ఏం చేస్తానంటే అలా చూస్తూ ఉన్నప్పుడు అయితే ఈ బ్రష్లు అనేది కనిపించాయి. కనిపించింటే నాకు బాగున్నాయి అనిపించేసింది. 97 రూపాయలు ఉన్నాయి. 12 బ్రష్లు వచ్చాయి. అంటే అన్ని రకాలుగా వచ్చేసాయి చూడండి బ్రష్లు అయితే. ఇది రావడం అంటే చాలా లేట్ గా వచ్చిందండి. ఇది రావడం కూడా పెట్టిన ఒక 10 రోజులకు అలా వచ్చేసింది. మామూలుగా అయితే ఒక 4 రోజులు 5 రోజుల కల్లా వచ్చేస్తుంది. చాలా టైం అయితే ఇంకా పట్టింది. మేబీ చాలా దూరం నుంచి రావచ్చు, ఇది అలా ఉండొచ్చు. ఈ బ్రష్లు చాలా పెద్ద పువ్వులు వేయడానికి ఉన్నాయి, చాలా చిన్న పూలు వేయడానికి కూడా ఉన్నాయి. ప్రతి రకాన్ని అనేది వేసుకోవడానికి అయితే ఉన్నాయి. నాకు చాలా మంచిగా అనిపించేసింది. దీంతో ఇంకా పెయింటింగ్ మనం స్టార్ట్ చేయలేదు. ఈ మధ్య కొంచెం పని ఎక్కువ అయిపోయింది. పని ఉన్నదన పెయింటింగ్ అయితే ఇంకా వేయలేదు, ప్రాక్టీస్ కూడా చేయలేదు. నాకు ఏమనిపించింది అంటే ఈ డ్రెస్ ప్లెయిన్ గా ఉంది కదా, దీని మీద చూడండి గోల్డ్ కలర్ అనేది ఇలా వచ్చేసాయి. దీని మీద గోల్డ్ కలర్ చివరన పూలు వేస్తే బాగుంటుందేమో అని నా చిన్న థాట్. బాగుంటుందో అది చెడిపోతుందో తెలియదు, అది నెక్స్ట్ విషయం. ఒకవేళ వేసామంటే మనమే వేసాం కదా, బాగలేకపోతే వేసుకుంటాము. నాకు తెలిసినంతలో బాగానే ఉంటుంది అనేసి అనుకుంటున్నానండి. అందుకోసమని ఈ డ్రెస్ మీద మనము పెయింటింగ్ అయితే వేద్దాము. అది కూడా చాలా సింపుల్ గా అయితే వేసేద్దాము. ఈ బ్రష్లు కూడా ఓపెన్ చేసి చూద్దాము. నేనైతే చూడలేదండి. బ్రష్లు వచ్చిన వెనకమంటే మా పాప కిందికి దిగి తీసుకొని వస్తానే దీన్ని పటా అనేసి పీకి పక్కన పడేసి దీన్ని మొత్తం తీసుకొని చూసింది. దీంట్లో సగం బ్రష్లు నాకు ఇచ్చేసే మమ్మీ, నేను కూడా డ్రాయింగ్ చేసుకుంటాను అని చెప్పేసింది.
సర్లే నీకు అవసరం ఉంటే నువ్వు వాడుకో, కానీ క్లీన్ చేసేసి నీట్ గా పెట్టేసి అని చెప్పాను. పిల్లల కన్నా ఏది ఎక్కువ కాదు కదండి. కానీ నేనైతే కోపడతానండి, ఎందుకంటే ఏదైనా పాడు చేసిందంటే భలే కోపం వస్తుంది నాకైతే. దీంతో ఇప్పుడు ఈ డ్రెస్ మీద అలా అలా పెయింటింగ్ వేసేద్దాం పదండి. మనకెంత టాలెంట్ ఉందో చూద్దాం. పెయింటింగ్ అయితే ఇంకా వేసేద్దాము. పెయింటింగ్ వేయడానికి అయితే బ్రష్లు కొన్నాను కదా, బ్రష్లు అయితే ఇవి బయటికి తీసేద్దాము. నేను కూడా అసలు చూడలేదు, మా పాప అయితే ఓపెన్ చేసింది. ఎలా ఉన్నానో చూడండి. ఏం చేస్తామండి, చాలా అలసటగా ఉంది. ఇవి బ్రష్లు. ఇందులో నుంచి మనకు చాలా చిన్న బ్రష్ ఒకటి తీసుకున్నాము. ఇది చిన్న బ్రష్. ఇది వాటర్ లో వేసేస్తున్నాను. దీంట్లో వాటర్ వేసేసి పెరుగు కప్పు వాటర్ లో వేసేసాను. ఇంకా అలాగనే వచ్చేసి బ్రష్ వచ్చేసి కొంచెం ఈ పెద్ద సైజు బ్రష్ తీసుకుంటున్నాను. డబ్బా ఉంటుంది కదండి, ఆ టైప్ బ్రష్. ఇంకా చాలు ఇవి బ్రష్లు. ఇంత అన్నీ అవసరం లేదు, తీసేసామంటే పెట్టడానికి టైం పట్టేస్తుంది. అందుకోసమే బయటికి తీసి పెట్టానంటే మా పాప అల్లోకలం చేసేస్తుందండి. అందుకోసమే అలాగనే పెట్టేశాను. ఇంకా మన కాడ కలర్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇందులో నుంచి మనకి ఏ కలర్ అవసరం లేదు, గోల్డ్ ఒక్కటి తీసుకున్నాము. గోల్డ్ కలరు ఇదైతే దీన్ని కూడా మనకు అవసరం లేదు, పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా ఫ్రేమ్ అయితే తీసేసుకోవాలి. ఇంతకుముందు ఈ ఫ్లవర్ డిజైన్ చేద్దామని క్లాత్ మీద వేసానండి. ఏమైందంటే క్లాత్ మీద కలర్ అస్సలు కనిపించట్లేదు చూడండి. వేసినా కూడా ఏదో కొంచెం మబ్బు మబ్బుగా పడింది. ఇంకా అందుకే పక్కన పెట్టేశాను. ముందుగా ఫ్రంట్ తీసేసుకుంటున్నాను, ఉండండి. చూడండి, ముందుగా అనేది ఇటు సైడ్ అయితే తీసేసుకుంటున్నాను. మనకు ఇది మొత్తం అనేది పడవసరం లేదు, ఇలా పెట్టేసుకోండి. ఇది అవసరం లేదు, ఇక్కడ సైడ్ రావాల్సిన అవసరం అయితే లేదు. మనం వేస్తున్నది చివరనే కాబట్టి పెద్దగా అవసరం లేదు. లేదా మనకు చివరన అవసరం లేదనుకున్నప్పుడు ఇలా పెట్టేసుకనైనా మీరు వేసేసుకోవచ్చు. నాకేం పెద్దగా వస్తుందని అయితే ఏం చెప్పానండి. నాకు కూడా నేను ఈ మధ్యనే నేర్చుకుంటున్నాను. ఇంకా ఇది నేను ఎక్కడన్నా పోయి అయితే నేర్చుకోలేదండి. నేను ముగ్గులు వేసే అలవాటు అయితే ఉంది నాకు. దాన్ని అనేది బేస్ చేసుకొని అయితే వేస్తున్నాను. ముగ్గులకు కలర్లు ఎలా వేస్తామో అలాగనేసి. కొంచెము లూజ్ చేసేసుకొని క్లాత్ అనేది సరిగా అనేసుకున్న తర్వాత టైట్ అనేది చేసేసుకోండి. నాకు వస్తుంది ఇలాగనే వేయండి అని అయితే నేను చెప్పానండి. ఎందుకంటే నాకు కూడా సరిగా రానప్పుడు ఇంతే ఇలాగనే వేయాలని చెప్పామనుకోండి, మనల్ని నమ్మి వాళ్ళు పెయింటింగ్ కొనుక్కొచ్చుకొని అన్ని చేసేసుకున్న తర్వాత పాడైపోయిందంటే అక్క చూడు ఎలా చెప్పిందో, అక్క వల్ల మా డబ్బులలో వేస్ట్ అయిపోయాయి అనే దాని కిందికి పోతారండి. ఇప్పుడు చూడండి, మనకు ఇది అనేది రెడీ అయిపోయింది. చూడడానికి బాగా అనిపిస్తా ఉంది కదా ఇది. ఇప్పుడైతే దీన్ని ఇలా పీట మీద పెట్టి వేస్తున్నానండి. కానీ పెయింటింగ్ అనేది కింద అతుక్కుంటుంది. అందుకోసం నేను ఒక బాక్స్, ఇది పెయింటింగ్ వేసిన బాక్సేనండి, అందుకు కింద అంటుకుంది. ఇటు సైడ్ అయితే తిప్పి పెట్టుకున్నాము, మీకు అది కనిపిస్తా ఉంటుంది ఎక్కువ శాతంగా. ఇలా అనేది పెట్టేస్తున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత బ్రష్లు మనకు తుడుచుకోవడానికి ఒక కాటన్ క్లాత్ అనేది తెచ్చుకోండి, అంటే తొందరగా తడి పీల్చుకుంటట్టుగా క్లాత్ తెచ్చుకొని వాటర్లోంచి తీసిన తర్వాత బ్రష్ను ఒకసారి తుడుచుకోండి. తుడుచుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, పెయింటింగ్ అతుక్కపోయిందండి. ఇప్పుడు లైట్గా తీసుకొని మనకు కావాల్సిన డిజైన్ అనేది గీసేసుకున్నాము. నేనైతే పెద్దగా ఏమి వేయట్లేదండి, నార్మల్గా మనం ఫ్లవర్ గీస్తాం చూడండి, ఆ టైప్లో అనేది గీస్తున్నాను. చూడండి ఇలాగా. మనము ముగ్గేసినప్పుడు గీస్తాం చూడండి, ఇంకా సేమ్ అలాగనే మీరు పెయింటింగ్ అయిపోయింది అని బ్రష్ కనేసి మళ్ళీ ఏం అద్దుకోవసరం లేదు. చూడండి, ఇంతే, ఇలా గీసేసుకున్నామంటే సరిపోతుంది. చాలా సింపుల్గా మీరు ఇలా ఒక 8 పూలైనా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి, ఈ పూలే చాలు. దీన్ని బాగా ఇలా అనేసారంటే సరిపోతుంది. కానీ ఇలా గీసుకున్న తర్వాత మనము పెద్ద బ్రష్ అనేది యూజ్ చేద్దాము. పెద్ద బ్రష్ యూజ్ చేసినామంటే తొందరగా అవుతుందండి. పెద్ద బ్రష్ను కూడా మీరు ఒక్కసారి తుడిచేసుకోవాలి. తుడుచుకున్న తర్వాతనే ఇలా పెయింటింగ్ అనేది వేసుకోవాల్సింది అయితే ఉంటుంది. తుడుచుకోకుండా వేసారనుకోండి, వాటర్ వాటర్ అయ్యి
పెయింటింగ్ అంతా లైట్‌గా వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చేస్తా ఉందో. బ్రష్‌ను మనము ఇలా పట్టుకోవాలి. మీరు అనుకోవచ్చు నేను గూడా కొత్తగానే వేస్తున్నాను అంటున్నారు. కానీ ఇంత డీటెయిల్‌గా ఎలా జెప్తున్నారు అని. ఏం లేదండి. ఒక 2 సార్లు వేసామంటే మనకు బాగా క్లియర్‌గా అర్థమవుతుంది. ఒకవేళ మీరు గూడా ఇది జూసి అక్క వేసింది గదా! ఫస్ట్ టైమే అంటుంది. మేము వేద్దాంలే అనేసి ఎలా పడితే అలా వేసుకుంటే నన్నే తిట్టుకుంటారు. ఈ అక్క అబద్ధం జెప్పేసిందిరా అనేసి. అందుకోసమే నేనెలా వేస్తాననేది మీకు ఇలా జూపిస్తూ ఉన్నాను. ముందుగా చిన్న బ్రష్‌తో ఎందుకు గీసానంటే, మనకు కొంచెం లైట్‌గా అద్దుకొని గీసామనుకోండి, కొంచెం తప్పైనా గానీ దాన్ని సరి జేసుకోవచ్చు. ముందుగానే ఫుల్లుగా అద్దుకొని బాగా గీయాలంటే గీసామనుకోండి, తప్పు పోయిన తర్వాత మనం ఏం జేయలేమండి. ఒకటి ఎక్కువగా, తక్కువగా వచ్చినా ఏం పర్లేదు. ఎందుకంటే, మళ్ళీ అనేది మనం గీసేసుకోవచ్చు. దానిదేం పెద్ద పనేం గాదు. అంటే మనకే గదా! ఒకటేసారి మనకు బాగా రావాలంటే ఏది రాదండి. ఇప్పుడు జూడండి ఇంతే. ఎంత బాగొచ్చేసిందో గదా! దీంట్లో గూడా తప్పులుండొచ్చండి. నేను ఉండవనేది జెప్పట్లేదు. నేను గీసే దాంట్లో గూడా తప్పులుండొచ్చు. ఇదే కరెక్టు అనైతే ఇంక నేను అనట్లేదు. ఇంతేనండి. నేను ఇక్కడ నుంచి మొత్తం గోల్డే అనేది వాడుతున్నాను దీని మీద. పైన మనకు గోల్డ్ ఒచ్చింది గాబట్టి మొత్తం గోల్డ్ అనేదే వాడుతున్నాను. దీనికి ఇలా చుక్కల టైప్‌లో మాదిరి అలా చేసేయండి. కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. మీరేమన్నా ఇలా కొమ్మలు వేసుకోవాలన్నా అలా వేసేసుకోవచ్చు. నాకు దెలిసినంతలో ప్లెయిన్‌గానే బావుందనిపిస్తుంది. కానీ ఒకదానికేసాం గదా! అందుకలా అంటున్నాను అంతే. ఇంతేనండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. చాలా బాగా అనిపిస్తా ఉంది గదా! అంటే ఒకటే కలర్‌తోనే మనం ఇలా అనేది గీసేసుకోవచ్చు. తర్వాత మీరిలా అన్నారంటే ఇవి జాయింట్ అయినట్టు కనిపిస్తా ఉంటాయి. ఇంతేనండి. మనము ఇంకొక ఫ్లవర్ అనేది వేసేద్దాము. దీన్ని లూజ్ జేసేసుకొని తీసుకోవాలి. ఇంకొకటేందంటే ఇది మీరు ఆరాలండి. ఆరకుండా దాన్నయితే గనక అట్లాగనే పెట్టేయగూడదు. కన్ఫర్మ్‌గా ఇది నీట్‌గా ఆరితేనే మనకు నీట్‌గా వచ్చేస్తుందండి. అదైతే గనక గుర్తుపెట్టుకోండి. ఆరకపోయిందనుకో సరిగా అయితే గనక రాదు. ఆరిందిలే అనేసి మీరు తీసి పక్కన ఏనన్నా పక్కన ఏసారనుకోండి, పక్కన క్లాత్‌కనేది అంటుకుంటుంది. అందుకోసమే నేను జెప్తున్నాను. నేను ఇక్కడ స్టూల్ పెట్టుకున్నాను గదా! ఇటు సైడొచ్చినా ఇక్కడ అనేది ఆరిపోతుందండి. దాన్నందుకు అలా వదిలేసేసాను నేను. మీరైతే గనక జాగ్రత్తగా అండి కొంచెం. ఇంక నేను వేసేస్తాను మొత్తం అనేది. చూడండి మొత్తం అనేది వేసేసాను. ఎంత బాగా వచ్చేసిందండి. చీర కంటెనక ఇంకా చాలా బావుండనేసి నా ఉద్దేశ్యము. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. మొత్తం చూపియాలనేసి ఇలా స్ట్రెయిట్‌గా తీస్తున్నానండి. చాలా అనక చాలా బాగొచ్చేసిందండి. ఇంకో ఒక ఇలా కొంచెం పైకి వేస్తేనే బావుండు. కానీ హెవీగా అవుతుందేమో అనేసి ఇలా మొత్తం వేసాను. ఎక్కువ టైం గూడా అనేది దీనికి పట్టలేదండి. ఈ డ్రెస్‌ను నేను, నేను వేసుకోకున్నా నేనన్నా వేసుకుంటాను. లేకుంటే మా పాపన్నా గాని వేసుకొననేది చూపిస్తాదండి. ఆల్రెడీ నేను వేసుకొని ఈ డ్రెస్‌కి పెయింటింగ్ వేస్తున్నానన్నాను గదా! మా పాప వేసుకొని అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. నాకు చీరలా ఉన్నించుకొనుంటే బావుండనేసి అనిపిస్తా ఉంది చూడండి. ఎంత బాగొచ్చేసిందసలు. కలరు ఈ గోల్డ్ దీని మీద ఎంత బాగా కనిపిస్తదని నేను అస్సలు అనుకోలేదండి అసలు. చాలా బావుంది గదా! మా పాప వేసుకున్న తర్వాత గూడా మీకు చూపిస్తానండి. ఇదెలా ఉంది అనేది. చూడండి. నిన్నైతే గనక మా పాప కోసం డ్రెస్‌కి పెయింటింగ్ అయితే వేశాను. మా పాప వేసుకుంటుంది అనేసి మీకు గూడా జెప్పాను. పొద్దున్న లేసి రెడీ అయిపోయింది. 8కే స్కూల్‌కెళ్ళాలి. లేట్ అవుతుంది అంటే నేను కొంచెం వీడియో తీసుకునేదుంది అంటే గనక అసలు కోపంగా నిలబడుకుంది. దానికి తోడు ఎండ ఎక్కువగా వచ్చేసింది. వీడియో గూడా సరిగ్గా రాలేదు. మా పాప చూడండి ఎంత విధంగా నిలబడుకుందో అస్సలు ఇనట్లేదు. ఒకసారి అది చూపించమన్నా గూడా అస్సలు చూపించట్లేదు. ఎలాగో ఒకలాగా వేసుకుంది గదా అన్నట్టుగా నేను వీడియో తీసుకున్నానండి. మా పాపకు వీడియోలో కనిపించడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తారనేసి భయపడుతూ ఉంటుంది. ఎలాగో ఒకలాగలేండి.
డిజైన్ అయితే ఇంకా చాలా బాగా వచ్చేసింది. శారీ అయితే ఇంకా బాగుండు. ఎలా ఉంది చెప్పండి?